ఆర్టెమిస్ 2 మిషన్పై రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. చందమామ చుట్టూ ప్రదక్షిణను పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ 2 రిటర్న్ జర్నీలో ఓ విషయం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇంతకీ ఏమిటా సంగతి? ఎందుకు టెన్షన్ పడాల్సి వచ్చింది? ఆర్టెమిస్ 2 ఇరాన్ వార్ తర్వాత అంత క్రేజ్ ఉన్న టాపిక్ ఆర్టెమిస్ 2 ఈ నెల 1న నింగిలోకి దూసుకెళ్లింది. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను భారీ రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేర్చింది. ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో రిటర్న్ జర్నీ అందరిలోనూ టెన్షన్ పెంచేసింది. అదే ఓరియన్ వ్యోమనౌక. చందమామ చుట్టూ ప్రదక్షిణ పూర్తయ్యాక భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో లావాను మించిన వేడిని ఎదుర్కొంది. దీన్ని వ్యోమనౌక తట్టుకోగలదా అన్న సందేహాలొచ్చాయి. కానీ ఆ డౌట్స్కు చెక్ పెడుతూ క్షేమంగా పుడమికి తిరిగి వచ్చింది. 10 రోజుల్లో 11 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఓరియన్కు ఎదురైన చివరి పరీక్ష రీఎంట్రీ. ఈ దశలో అంతరిక్షం నుంచి గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి అది తిరిగి ప్రవేశించింది. ఇది ధ్వని వేగం కన్నా 32 రెట్లు ఎక్కువ. అదే సమయంలో అది సహజసిద్ధ బ్రేక్లా పనిచేస్తూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించింది. ఈ రాపిడికి ఓరియన్ ముందు భాగంపై 2760 డిగ్రీల సెల్సియస్ వేడి చెలరేగింది. ఇది సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగం. దీన్ని తట్టుకోవడానికి స్పేస్ క్రాఫ్ట్లకు ఉష్ణ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఇది సరిగా పనిచేయాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయం ఉండదు. వ్యోమనౌక రీఎంట్రీ సరైన కోణంలో జరిగితేనే ఈ ఉష్ణ కవచం పనిచేస్తుంది. మరీ నిటారుగా లేదా మరీ లోతు తక్కువగా సాగితే ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఈ మేరకు రీఎంట్రీకి ముందు వ్యోమనౌక రాకెట్లను మండించడం ద్వారా దాని మార్గాన్ని సర్దుబాటు చేయడంతో సేఫ్గా ల్యాండ్ అయింది.